మహాన్యూస్ తరపున కూడా భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 13 సంవత్సరాలుగా ఆయన విశ్వ విజేతగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే నరేంద్ర మోదీ గారిది ఆయన విదేశాల్లో పర్యటించినంత స్థాయిలో ఇంకెవరూ పర్యటించి ఉండరేమో. ఈరోజు ఆయనకి శుభాకాంక్షల వెల్లువ అంటే 194 దేశాల్లో కనీసం 100 దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధానులు ఆయనకి శుభాభినందనలు తెలియచేయటం ఒక గొప్ప విషయం. అదేవిధంగా ట్రంప్, అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ నిన్న సాయంత్రం ఫోన్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షను తెలియజేశారు. ఆ సందర్భంగా మోదీ గారు ఈరోజు తన ఎక్స్లో ట్వీట్ చేశారు. తన చిరకాల మిత్రుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అని చెప్పని. అంటే ఆయన ఇప్పుడు జూన్ 17 తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలతో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. తర్వాత ఆయన దాన్ని ఇంకొంచెం స్పీడ్గా ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నామని చెప్పి 50% ట్యాక్స్లు వేసి ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ దానికి మోదీ తల వంచలేదు. దాంతో ఇక క్రమేపీ భారత్ ముందుకు దూసుకెళ్తూ ఉంది. సరే, ఈ పరిణామాల నేపథ్యంలో సరే ఎప్పుడైనా కానీ ఎన్ని ఉన్నా ఒక జన్మదినం అప్పుడు కావచ్చు, లేదా ఇతర కష్టాలు ఉన్నప్పుడు కావచ్చు, ఫోన్ చేసి మర్యాదగా పలకరించుకోవటం, శుభాకాంక్షలు తెలియజేయటం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. ట్రంప్ ఆ దిశగా అడుగులు వేశారు. సరే, సంతోషం. ఇక అలాగే ఇతర దేశ అధ్యక్షులు పుతిన్ గారు కావచ్చు, లేదా ప్రతి ఒక్కరూ తెలియజేశారు. అట్లాగే 29 రాష్ట్రాల్లో కూడా మెజారిటీ రాష్ట్రాలు అంటే ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ జన్మదిన శుభాకాంక్షలు చేశారు. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ మంది అభినందనలు తెలియజేయటానికి, వాళ్ళ మెసేజ్ని, సందేశాన్ని పంపించడానికి చాలా ఎక్కువ మంది ఈసారి శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో రాజకీయ నాయకులే కాదు, వ్యాపారవేత్తలే కాదు, సినిమా స్టార్సే కాదు, మీడియానే కాదు, లేదా ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువ మంది ఈసారి అభినందనలు తెలియజేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. సరే, ఆయన చరిత్ర, ఆయన హిస్టరీ అదొక రికార్డు. బైట్స్ అయిన తర్వాత కూడా చాలా సంస్కరణలు తీసుకురావడం, ఇక అవన్నీ ఆయన అదే చెప్పాం కదా, ఒక దాదాపు చాలా అంశాల విషయంలో ఆయన తన మార్క్ని తీసుకొచ్చారు. అంటే 13 సంవత్సరాలుగా భారత ప్రధానిగా ఆయన నడిపిస్తున్నారు అని అంటే ఆయన ఎంతో ఆలోచిస్తే, ఎంతో చేస్తేనే అది సాధ్యమైద్ది. శిరీష్ బైట్స్ ఉంటే బైట్స్ ప్లీజ్. आज देश मां भारती की सुरक्षा को सर्वोच्च प्राथमिकता देता है. पाकिस्तान से आए आतंकियों ने हमारी बहनों बेटियों का सिंदूर उजाड़ा था. हमने ऑपरेशन सिंदूर करके आतंकी ठिकानों को उजाड़ दिया है. हमारे वीर जवानों ने पलक झपकते ही पाकिस्तान को घुटनों पर ला दिया. साथियों, ये नया भारत है, किसी की परमाणु धमकियों से डरता नहीं. ये नया भारत है, घर में घुसकर मारता है. ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి కోరుతున్నా. Modi stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He is a true Karma Yogi, my leader, my inspiration. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. చాలా మంది శిరీష్
ఈసారి అంటే అభినందన వెల్లువ వచ్చిందనాలా? తప్పకుండా, ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఈసారి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా వీడియో రికార్డ్ అనేది కూడా చేసి మెసేజ్ పంపడం కూడా జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్తో నిన్న సాయంత్రం మొదలైన ప్రపంచ దేశాధినేతల అభినందనల వెలువ అనేది ఈ రోజు వరకు కూడా కొనసాగింది. చాలా మంది నేతలు కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేయడంతో పాటుగా వీడియో మెసేజ్ను కూడా రికార్డ్ చేసి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు అనేవి కూడా తెలియజేసిన పరిస్థితి. అంటే ఆయన ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టడమే కాకుండా ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన నేతల్లో, రాజకీయ నేతల్లో కూడా ఒకరిగా నిలిచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని 4వ స్థానంలోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో 2, 3వ స్థానాలకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీని ఉద్దేశించి గతంలో ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. ఎవరితోనైనా చర్చలు జరపవచ్చు, కానీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తితో చర్చలు జరపడం అనేది కూడా చాలా కష్టము. అలాంటి వ్యక్తిని కూడా రాజకీయంగా ఎదుర్కోవడం కష్టం. నా రాజకీయ జీవితంలో అలాంటి వ్యక్తిని మొదటిసారి చూస్తున్నానని చెప్పేసి కూడా సాక్షాత్తు విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. 50% సుంకాలతోటి ఇండియాను, ముఖ్యంగా ఇండియాలో ఉన్న పొలిటికల్ వ్యవస్థను ఇరుకున పెట్టాలనే ప్రయత్నం కూడా చేశారు. చివరికి అదే ట్రంప్ మళ్ళీ మోడీ రాజకీయ వ్యూహంతో, రాజకీయ చతురతతోటి దిగి రావాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో ఫోన్లో మాట్లాడాలని అనుకుంటున్న వ్యక్తికి మోడీకి సంబంధించిన బర్త్డే అనేది ఒక అవకాశంగా దొరికింది. ఈ సందర్భంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే ట్రంప్ బెదిరింపు ధోరణులకు ఏమాత్రం కూడా తలొగ్గకుండా ఇటు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన రిక్ అనే కూటమిని కూడా ఏర్పాటు చేసి అమెరికా యొక్క ఆధిపత్యానికి ఒక సవాల్ విస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అతి తక్కువ నష్టంతో, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పాకిస్తాన్ పైన విజయం సాధించిన మొదటి ప్రధాని అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అయితే ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ కూడా, లేదంటే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా వాగ్దాటానికి సంబంధించిన బాణాలు వచ్చినప్పటికీ కూడా ఎవరికి అందనంత ఎత్తు, అంటే ఎవరు కూడా ఊహించని ఎత్తులు వేస్తూ వాళ్లకు చెక్ పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీకే చెల్లిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా, 24 సంవత్సరాలు అంటే ఒక ఎమ్మెల్యే కాకుండా, ఒక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి కాకుండా నేరుగా ప్రధానమంత్రి, నేరుగా ఎంపీ, నేరుగా ప్రధానమంత్రి కూడా కావడం ఆయన ప్రత్యేకత అని చెప్పేసి కూడా చెప్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అతి ఎక్కువ కాలం భారత ప్రధానిగా సేవలు అందించిన చరిత్రను కూడా నరేంద్ర మోడీ కూడా సృష్టించిన నేపథ్యంలో ఈరోజు మొదటిసారిగా RSS అనేను ఆకాశానికి ఎత్తుతూ ఒక వ్యాసం కూడా రాయడం జరిగింది. భారతదేశ కీర్తిని, భారతీయుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త చరిత్ర లిఖించిన వ్యక్తి మోడీ అని చెప్పేసి ఒక వ్యాసం కూడా రాశారు. ఈ మధ్య కాలంలో RSSతో కొన్ని వివాదాలు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో RSS వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి మోడీ గురించి ఈ విధంగా రాయడం అనేది కూడా మొదటిసారి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జన్మదిన శుభాకాంక్షల వెల్లువ అనేది కూడా ఈరోజు రావడం జరిగింది. రైట్. అంటే ఆయన ఎమ్మెల్యే, మంత్రి కాకుండా డైరెక్ట్ సీఎం, డైరెక్ట్గా పిఎం, ఇంక మధ్యలో ఇంకేం లేవు. అది ఆయన కష్టం, ఆయన